ఈ దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే, రమ్ము రమ్ము రారమ్ము, యువతరమా నవతరమా, నీ రక్తం చిందించగా ఈ దేశం ఫలించాలి అని విప్లవ కవిగా చెరబండరాజు రాశాడు. ఈ దేశానికి కావలసింది యువతరం. ఇవాళ యువతరాన్ని మత్తులో ముంచే ఒక ప్రయత్నాన్ని పాలక వర్గాలు మొదలుపెట్టారు గనక ఈ సందర్భంగా ఇక్కడ నరేష్ వాళ్ళ నాయకత్వం, సుజాత, మీరందరూ ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ఒక మంచి సంఘాన్ని మొదలుపెట్టారు. ఆ సంఘం మొదటి మహాసభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నేను ఇంతకుముందే ఈ వేదిక మీద కూర్చొని మూఢనమ్మకాలు అనే పదానికి తెలుగు నిఘంటువులు ఏమర్థం చెప్తాయోనని నేను ఆంధ్ర నిఘంటు శోధన అని ఒకటి ఉంటుంది. ఈ ఆంధ్ర నిఘంటు శోధనలో అన్ని పదాలకు అర్థాలు ఉంటాయి, అన్ని నిఘంటువులు అందులో ఉంటాయి. ఏ పదం కొట్టినా మనకు అర్థం తెలుస్తుంది. మూఢనమ్మకం అని కొట్టాను, కింద ఏమొచ్చిందంటే మీరు శోధిస్తున్న పదానికి అర్థం దొరకటం లేదు అని వచ్చింది. నేను వెంటనే సీతామహాలక్ష్మి మేడంకి, తమ్ముడు స్కైలాబ్ బాబుకి చెప్తూ ఉన్నా మన తెలుగు నిఘంటువులు. నాకు డౌట్ వచ్చింది, ఏమైనా పొరపడుతున్నానా నేను అని డౌట్ వచ్చి నా ఇద్దరు పిహెచ్డి స్కాలర్స్కి నేను మెసేజ్ చేశాను, ఈ పదానికి అర్థం దొరకలేదు, ఒక్కసారి మీరు సెర్చ్ చేసి నాకు పంపించండి అని పెడితే ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది ముందే. సరే సెల్ ఫోన్ అది స్విచ్ ఆఫ్ అయిపోయిందా, ముందు చూశాను. ఏమొచ్చిందంటే, సార్ మూఢనమ్మకం అనే పదానికి అర్థం దొరకట్లేదు, కానీ అది ఒక వైరీ సమాసం ఉన్నది, ఆ సమాసాన్ని తీసేసి మూఢత్వం అని కొడితే వస్తుంది సార్ అని నా స్టూడెంట్ నాకు పంపించాడు. అంటే నమ్మకం, మూఢత్వం రెండు వేరువేరిటిని కలిపి వైరీ సమాసం చేసి మనకు ప్రయోగం చేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఒక సంఘం ఏర్పడింది, ఇవాళ ప్రథమ మహాసభలు జరుపుకుంటుంది. మూఢత్వం అనే పదానికి అర్థాన్ని చూస్తే తెలివి లేకపోవటం, వివేకం లేకపోవటం, అవివేకం అనే పదాలు చూయిస్తున్నది. మళ్ళీ వెంటనే దాని కింద తమిళంలో ఏ అర్థం ఉన్నది, కన్నడంలో ఏ అర్థం ఉన్నది, మరాఠీలో ఏ అర్థం ఉన్నది, మలయాళంలో ఏ అర్థం ఉన్నది కూడా చూయిస్తూ ఉంది. అన్ని భాషల్లో ఒకటే అర్థం ఉన్నది, తెలివి లేకపోవటం, అవివేకం అనే అర్థం ఉన్నది. ఈ అవివేకం అంటే భారతదేశంలో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల పాటు పోరాటం జరుగుతూ ఉన్నది. ఇవాళనే కాదు, ఇవాళ నరేష్ మీరందరూ కలిసి సంఘం పెట్టారు, కానీ దీనికి వ్యతిరేకంగా కనీసం ఒక 300 సంవత్సరాల నుంచి పోరాటాలు నడుస్తూ ఉన్నాయి.